హే ఎవ్రీవన్, ఈరోజు మనం స్టోరేజ్ ట్రబుల్ షూటింగ్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నా హార్డ్ డిస్క్ ఇక్కడ 100% ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇలా 100% ఫుల్ అయిపోతే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొత్త ఫైల్స్ ని మనం క్రియేట్ చేయలేము, షట్ డౌన్ అయిన తర్వాత సిస్టమ్ మళ్ళీ అప్ అవ్వదు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇలాంటప్పుడు ట్రబుల్ షూట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ స్టోరేజ్ ని ఫ్రీ చేయాలన్నమాట. సో దానికి మెయిన్ గా మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో బిగ్గెస్ట్ ఫైల్స్ ఏంటో వాటిని ఫైండ్ అవుట్ చేసి అవి అవసరం లేదు అనుకుంటే వాటిని డిలీట్ చేయొచ్చు అనమాట. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బిగ్గెస్ట్ ఫైల్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సుడో du అనే కమాండ్ డిస్క్ యూసేజ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, -a అంటే డైరెక్టరీస్ ని ఫైల్స్ ని సెర్చ్ చేయడానికి. సో టోటల్ సిస్టమ్ ని నేను సెర్చ్ చేస్తున్నాను. ఈ du అవుట్పుట్ నేను ఏంటంటే సార్ట్ కమాండ్ యూస్ చేసి రివర్స్ ఆర్డర్ లో నేను సార్ట్ అవుట్ చేస్తున్నాను. అలాగే ఆ టోటల్ రిజల్ట్ ఏంటంటే హెడ్ కమాండ్ యూస్ చేసి ఫస్ట్ 10 లైన్స్ మాత్రం డిస్ప్లే చేయాలని చెప్తున్నాను అనమాట. ఇక్కడ head-n10. సో డిపెండ్స్ అపాన్ సిస్టమ్, ఈ కమాండ్ చాలా టైం పట్టొచ్చు అనమాట. సో ఇది మనది VM కాబట్టి ఈజీగా అవుతుంది. సో ఈ కనిపిస్తున్న ఫైల్స్ అన్ని ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ని యూస్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవి యూజ్ అయితే మనం వీటిని బ్యాకప్ తీసుకోవడము లేకపోతే వీటిని డిలీట్ చేయడము చేయాలన్నమాట. సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో నేను ఏంటంటే వీటిని డిలీట్ చేస్తున్నాను. rm-rf. సో వీటిని అన్నిటిని డిలీట్ చేసిన తర్వాత నేను ఏంటంటే అదే df-h కమాండ్ యూస్ చేస్తే చూస్తారా, అవైలబుల్ స్పేస్ వచ్చేసి 6.3 GB, మళ్ళీ మనకి ఫ్రీ స్పేస్ వచ్చేసింది అనమాట. ఇలా మనం ఏంటంటే ఫైల్స్ ని ఫైండ్ అవుట్ చేసి యూజ్లెస్ అనుకుంటే వాటిని డిలీట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. హే ఎవ్రీవన్, ఈరోజు మనం స్టోరేజ్ ట్రబుల్ షూటింగ్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నా హార్డ్ డిస్క్ ఇక్కడ 100% ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇలా 100% ఫుల్ అయిపోతే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొత్త ఫైల్స్ ని మనం క్రియేట్ చేయలేము, షట్ డౌన్ అయిన తర్వాత సిస్టమ్ మళ్ళీ అప్ అవ్వదు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇలాంటప్పుడు ట్రబుల్ షూట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ స్టోరేజ్ ని ఫ్రీ చేయాలన్నమాట. సో దానికి మెయిన్ గా మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో బిగ్గెస్ట్ ఫైల్స్ ఏంటో వాటిని ఫైండ్ అవుట్ చేసి అవి అవసరం లేదు అనుకుంటే వాటిని డిలీట్ చేయొచ్చు అనమాట. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బిగ్గెస్ట్ ఫైల్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సుడో du అనే కమాండ్ డిస్క్ యూసేజ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, -a అంటే డైరెక్టరీస్ ని ఫైల్స్ ని సెర్చ్ చేయడానికి. సో టోటల్ సిస్టమ్ ని నేను సెర్చ్ చేస్తున్నాను. ఈ du అవుట్పుట్ నేను ఏంటంటే సార్ట్ కమాండ్ యూస్ చేసి రివర్స్ ఆర్డర్ లో నేను సార్ట్ అవుట్ చేస్తున్నాను. అలాగే ఆ టోటల్ రిజల్ట్ ఏంటంటే హెడ్ కమాండ్ యూస్ చేసి ఫస్ట్ 10 లైన్స్ మాత్రం డిస్ప్లే చేయాలని చెప్తున్నాను అనమాట. ఇక్కడ head-n10. సో డిపెండ్స్ అపాన్ సిస్టమ్, ఈ కమాండ్ చాలా టైం పట్టొచ్చు అనమాట. సో ఇది మనది VM కాబట్టి ఈజీగా అవుతుంది. సో ఈ కనిపిస్తున్న ఫైల్స్ అన్ని ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ని యూస్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవి యూజ్ అయితే మనం వీటిని బ్యాకప్ తీసుకోవడము లేకపోతే వీటిని డిలీట్ చేయడము చేయాలన్నమాట. సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో నేను ఏంటంటే వీటిని డిలీట్ చేస్తున్నాను. rm-rf. సో వీటిని అన్నిటిని డిలీట్ చేసిన తర్వాత నేను ఏంటంటే అదే df-h కమాండ్ యూస్ చేస్తే చూస్తారా, అవైలబుల్ స్పేస్ వచ్చేసి 6.3 GB, మళ్ళీ మనకి ఫ్రీ స్పేస్ వచ్చేసింది అనమాట. ఇలా మనం ఏంటంటే ఫైల్స్ ని ఫైండ్ అవుట్ చేసి యూజ్లెస్ అనుకుంటే వాటిని డిలీట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.